బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కవిత హైదరాబాద్ నివాసంలో 4 గంటలకు పైగా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారులు సోదాలు చేపట్టారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దాడులు జరుగుతున్నాయి. సోదాలు చేస్తున్న వారిలో 2 మహిళా ఈడీ అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటికే కవితకు చెందిన 2 ఫోన్లను సీజ్ చేసిన అధికారులు ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అలాగే పలు కీలక డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సోదాలు ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే కవిత స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు అధికారులు. ఇక కవితతో పాటు ఆమె భర్త వ్యాపార లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. కవిత ఇంట్లో 5 అధికారులు సోదాలు చేస్తుండగా ఇంటి బయటే 7 అధికారులు ఉండిపోయారు. ముందుగా కవితతో పాటు ఆమె సహాయకుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లోపల నుంచి బయటికి, బయటి నుంచి లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా కేంద్ర బలగాలతో బందోబస్తు చేపట్టారు. ఇక కవిత తరపు న్యాయవాది సోమ భరత్ను ఇంట్లోకి అనుమతించలేదు. ఈడీ అధికారుల సోదాలపై భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెను అరెస్టు చేసే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. ఇక కవితను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్లు అందిస్తారు. రామ్, చెప్పండి. ఈడీ అధికారులు అయితే విచారించేందుకు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. వివరాలేంటి? కవిత ఇంటి వద్ద అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం కేంద్ర బలగాల వలయంలో ఆవిడ నివాసం ఉన్నట్టుగా విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అసలు వివరాలేంటి? ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో గత కొన్ని గంటలుగా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలో కల్వకుంట్ల కవితతో పాటు తన భర్త అనిల్ కూడా ఇంట్లోనే ఉన్నారు. 2 ఆయన వ్యక్తిగత సహాయకులు కూడా కవిత నివాసంలోనే ఉన్నారు. అయితే ఏదైతే ఈడీ సోదాలు గత కొన్ని గంటలుగా జరుగుతున్నాయో ఈ పరిణామాల నేపథ్యంలో ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని చెప్పి, ఆమె భర్తను ఆమెను ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారని చెప్పి, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ ఉండొచ్చు అని చెప్పి బయటికి మాత్రం పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. మన ప్రస్తుతం ఇంటి వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జాగృతి కార్యకర్తలు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున నివాసం దగ్గర ఈడీ అధికారుల సోదాలు వ్యతిరేకిస్తూ స్లోగన్స్ చేస్తున్నారు. అదేవిధంగా మోడీ డౌన్ డౌన్ అంటూ, బీజేపీ డౌన్ డౌన్ అంటూ ముందు కూర్చొని బయటకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కావాలని రాజకీయంగా కుట్ర పని ఈడీ సోదాల పేరుతో, ఈడీ సంస్థల విచారణ పేరుతో ఆమెను బలహీనపరచాలని చెప్పి ఈ రోజు కేంద్రం కుట్ర చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈడీ వెళ్లిపోవాలని చెప్పి స్లోగన్ చేస్తారు. అయితే ఇప్పటికే ఈడీ గతంలో ఇచ్చిన నోటీసుల విషయంలో ఈ రోజు ఆమె సుప్రీంకోర్టులో ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది. ఈ నెల 19 కూడా కేసు వాయిదా పడింది. దీనికి సంబంధించిన అరెస్ట్ పరిణామాలు ఇవన్నీ ఏమైనా ఉంటే 19 తర్వాత ఉండే అవకాశం తప్ప మిగతా అవకాశం లేవని కూడా తరపు న్యాయవాదులు స్పష్టం చేసినప్పటికీ కూడా ఒక మాత్రం అరెస్ట్ తప్పదేమన్న వాతావరణం మాత్రం క్రియేట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ రాత్రి వరకు కానీ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ ఉండొచ్చనే సమాచారం బయటికి రావడంతో ఒక్కసారి కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కవిత తరపు న్యాయవాది ఏం చెప్తున్నారు అంటే అరెస్ట్ చేసే అవకాశమే లేదు, అరెస్ట్ చేయకూడదు, ఎందుకంటే కోర్టు ఆదేశాలు ఇంకా ఇవ్వలేదు అని ఆయన చెప్తున్నారు. కవిత తరపు న్యాయవాది అసలు ఆయన వర్షన్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? టీఆర్ఎస్ లీగల్ సెల్ తరపు మాత్రం ఖచ్చితంగా 19వ తేదీ వరకు ఈ కేసు పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పక్క కూడా ఉండొద్దు, కేవలం మనం విచారణ నిమిత్తం మాత్రమే కమిషన్ తీసుకొని వస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇవి ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఎమ్మెల్సీగా ఉన్న కమిటీలు అరెస్ట్ చేయాలి కదా, మండలి చైర్మన్ కానీ